1995 తర్వాత నుంచి 80లో ప్రారంభమైంది. 2000 సంవత్సరం వచ్చే నాటికల్లా జోగిని వ్యవస్థ మీద బస్విని, జోగిని, దేవదాసు చాలా సీరియస్ ఫైటు మొదలైంది. అవునండి. అయినప్పటికీ ఇప్పటికీ అక్కడక్కడ ఇంకా దాని ఆనవాళ్ళు ఉన్నాయి అని అంటున్నారు. ప్రధాన స్రవంతి మీడియా, ప్రధాన స్రవంతి రైటర్లు ఎప్పుడన్నా ఎంతమంది ఈ దాని మీద రాసినట్లు మీకు పరిశోధన చేస్తారు కదా, ఎంతమంది ఉన్నారు ఈ ఈ దుర్మార్గం మీద రాసిన వాళ్ళు? యాక్చువల్లీ మేల్ అయితే నిల్ అనుకుంటా, నాకు తెలియదు. ఇఫ్ ఐమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ. మేల్ రైటర్స్ అయితే ఆల్మోస్ట్ నిల్ అండి. ఎందుకో మరి నీ మాట అనొచ్చో లేదో, గద్దరన్న కూడా జోగిని వ్యవస్థ నిర్మూలించడానికి మాట రాయలేదా? అంటే జోగిని వ్యవస్థని నిర్మూలించాలి అని అన్న ప్రాబ్లం ఇక్కడే వచ్చిందండి. మీరు కరెక్ట్ పాయింట్ అడిగారు. లెఫ్టిస్ట్ భావజాలము స్ప్రెడ్ అయిపోయాక మీరు అన్నట్టు లేదండి, మన లోకల్ బాడీస్ అంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రాబ్లం వేరు, లెఫ్టిస్ట్లు ఫైట్ చేసే పాయింట్స్ వేరు. నిజంగా లెఫ్ట్ ఓరియంటేషన్ ఉన్న కాలంలో ఇది నిర్మూలించబడాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా, శివారెడ్డి సరే అన్నారు, అమ్మ కొందరు లెఫ్టిస్టులు కూడా హెల్ప్ చేశారమ్మా ఈ సినిమా తీయడానికి అన్నారు. లెఫ్టిస్టులు హెల్ప్ చేయడం ఏంటి? వాళ్ళు దాని మీద ఫైట్ చేయాలి కదా, దాని మీద ఫైట్ చేయాలి కదా. సో అక్కడ ఏంటి అని అంటే స్త్రీ అయిపోయింది. నిజంగా అక్కడ బలయ్యేవాడు మగవాడైతే మరి పరిస్థితి వేరే ఉండేదేమో. ఎవరైనా స్త్రీని నేను అణచివేయాలనో నేను అనుభవించాలనో చూస్తాడు కదా, నేను ఉద్ధరించాలని ఎందుకు చూస్తాడు? సో అక్కడ స్త్రీ అయిపోయేసరికి ఒక దురాచారము, ఇంత స్ట్రాంగ్ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న సమాజం కూడా దాన్ని నిర్మూలించలేకపోయింది. అదే అంటున్నాను. అనేది ఎందుకు అంటే నేను ఆల్మోస్ట్ చాలా ఫేవరెట్. అంటే తను దాని మీద ఎందుకు, ఇప్పుడు ఒక 10 మంది అన్నలు వచ్చేసి ఒక దగ్గర దురాచారం జరుగుతుంటే వాళ్ళని తరిమేసి ఆ పిల్లని రక్షించిన చరిత్ర మీకు తెలుసా? నాకైతే తెలియదు. లేదు, ఎంతసేపు దున్నేవాడిదే భూమి, అది తప్ప వేరే లేదా? ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. జస్ట్ ఇమాజిన్, కేవలం స్త్రీ అయినా నిజామాబాదే ఆ వ్యవస్థలో అంతటి ఉంది. ఇప్పుడు కరీంనగర్, ఇప్పుడు మాది వరంగల్, గొప్ప గొప్ప సంస్కర్తలు ఉన్నారు. ఎందుకు ఇగ్నోర్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు రైటర్స్ ఎందుకు అంటే దాని మీద డిపెండ్ అయ్యి కొన్ని కుటుంబాలు బతుకుతాయి అన్నమాట. అది పూజలు చేసేవాళ్ళు కావచ్చు, తంతు చేసేవాళ్ళు కావచ్చు, హడావిడి చేసేవాళ్ళు సెక్షన్ ఉంది. ఆ సెక్షన్ వాళ్ళ కడుపు నింపుకోవడం కోసం వాళ్ళది ఆనవాళ్ళు ఉన్నాయి. కేవలం స్త్రీ అయినందుకే ఈ వ్యవస్థ మీద ఎవరు పోరాటం చేయలేదు. అంటే మీకు స్త్రీ ఒక లైంగిక వస్తువుగానే కావాలి. నువ్వు భూములు ఆక్రమించుకున్న ఆ దొరని బెదిరించి ఆయన ఉల్లొదులుపట్టి పారిపోయేటట్టు చేసినావు, ఆయన మారేటట్టు చేసినావు. కానీ అదే దొర ఒక జోగిని అనుభవిస్తుంటే నువ్వు దాన్ని ఆపలేకపోయినావు. చర్చించదగ్గ అంశం ఇది యాక్చువల్ అయితే. అండ్ నేను అన్నట్టు తెలీదు నాకు, గద్దరన్న మరి దీని మీద పోరాటం చేశారో లేదో. గద్దరన్న కూడా ఫెయిల్ అయ్యాడు. తెలుగు సాహిత్యంలో మహిళల రచయితల సంఖ్య పెరుగుతూ ఉన్నది. వాసిలోను రాశిలోను ఒక అంశాన్ని పరిశోధించి పట్టుకోవడంలోను మిగతా భాషలతో పోల్చినప్పుడు మన తెలుగు ఎట్లా ఉంది? మన తెలుగు రైటర్స్ అంటే మీరు సాహిత్యపరంగా సామాజిక అంశాలు తీసుకొని సాహిత్యంలో రిఫ్లెక్షన్ చేసే వాటిల్లో ఒక కవితా సంకలనం ఉంది, నీలి మేఘాలు అని, 30 ఏళ్ల క్రితం రాశారు. అందులో సుధా గోపరాజక్క ఒక అద్భుతమైన వర్డ్, నీ యుద్ధం నువ్వే చెయ్యాలి అని అంది. అది చాలా పెద్ద మెసేజ్ ఆడవాళ్ళకి. ఎందుకంటే కుటుంబపరమైన, సమాజపరమైన, మతపరమైన, సాంఘికపరమైన ఎన్నో అంశాలు, ఎన్నో రెస్ట్రిక్షన్స్ విమెన్కి ఉన్నా కానీ నీ యుద్ధం నువ్వే చేయాలి అనింది. అది చాలా గొప్ప మెసేజ్. అవి కాకుండా ఇప్పుడు కొంచెము ఈ సోషల్ ఆస్పెక్ట్స్లో రాసే వాళ్ళల్లో మనకి జూపాక, సుభద్రక్క కానీ వీళ్ళు కానీ వాళ్ళు అన్నీ బాగా రాస్తున్నారు. చాలా ఆస్పెక్ట్స్ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు. అంటే పార్ట్ ఆఫ్ ద స్టోరీ వాళ్ళ నరేషన్లోనే చాలా సోషల్ ఎలిమెంట్స్ డిస్కషన్లోకి వచ్చాయి. సో అవి చెంపపెట్టుగా కూడా ఉన్నాయి. ఎదుటి మనిషిని చెంపగొట్టి అడుగుతున్నట్టు చాలా బాగా రాశారు.
అండ్ యంగ్లో అయితే నాకు ఈ మధ్య కాలంలో బాగా నచ్చింది పసునూరి రవీందర్ బ్రదర్ పోయిట్రీ అండ్ ఆల్సో కథలు. అండ్ ఇది దాటి రావాలి అని అంటే ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ లేదు. ఎందుకు అని అంటే మనము చరిత్ర పునర్నిర్మాణం దశలో ఉన్నాం కాబట్టి నేను నా రీడింగ్ని కూడా కొంచెం రెస్ట్రిక్ట్ చేసుకుంటున్నాను. ఓకే ఓకే మార్చుకుంటున్నారు దాన్ని కొంచెం పరిమితి చేద్దాం. ప్రయారిటీస్. ఇక్కడ మీరు దీంట్లో నవల ముగింపులో ఓం అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రం అనేది నేను నా స్కూల్లో ఉన్నప్పటి నుండి వింటున్నాను. మాది మిషనరీ స్కూల్ అయినా కానీ దర్గా కాజీపేటలో ఉన్నందుకు అది ఒక హిందూ ముస్లిం ఏమంటారు యూనిటీతో ఉండే అట్మాస్ఫియర్లో నా అదృష్టం కొద్ది స్కూల్కి దగ్గరని మేము అక్కడ ఉన్నాము. సో శాంతి మంత్రము చాలా వింటుండేది. నేను టీవీలో చూశాను, మూవీలో చూసాను. అసతోమా సద్గమయ అని అంటే చీకటి నుండి వెలుగులోకి, తమసోమా జ్యోతిర్గమయ అంటే అజ్ఞానం నుండి విజ్ఞానం వైపు, చీకటి నుండి వెలుగు వైపు. అండ్ జీవితము జీవించాము పరిపూర్ణ జీవితం అంటే నువ్వు జీవించిన జీవితము పరిపూర్ణంగా ఉండాలి. మృత్యోర్మ అమృతంగమయం, అమృతత్వము అనంటే అమరత్వం. సో అమరత్వం పొందేట్టుగా నీ జీవితం ఉండాలి అని అంటే కన్నయ్య జీవితము అలా ఉంటుందన్నమాట. సో దీన్ని మనం ఎలా చూసుకోవచ్చు అని అంటే విశ్వమానవ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా నీ లైఫ్ ఎండ్ అవ్వాలి అని చెప్పదలుచుకున్నాను. వాస్తవానికి త్రికాల నవల చాలా చాలా విషయాలను రిఫ్లెక్ట్ చేసింది. చూస్తే నాకు తంగలాన్ పోస్టర్ గుర్తొచ్చింది, కానీ తంగలానికి సంబంధం లేదు కదా ఆ సినిమా పోస్టరు? లేదండి, లేదండి, అస్సలు సంబంధం లేదు. అసలు మాకు ఆ మూవీ వస్తున్నట్టు కూడా తెలియదు. ఆ మూవీ వచ్చే వరకు ఆ మూవీ అయితే మీరు ఒకటైతే అది కొంచెము అది దళిత్ ఓరియంటెడ్ కాబట్టి అది 1850లో లాస్ట్కి తనకి గోల్డ్తో బయటకు వస్తాడు కదా, అప్పటి నుండి లైఫ్ మారుతుంది. ఇది 1950 ప్రారంభమే. మన చరిత్ర మనం ఎలా పునర్నిర్మించుకున్నాము, ఒక సాంఘిక అది కూడా అంతే కదా, 1000 సంవత్సరాల నుండి. ఇది కూడా 1000 సంవత్సరాల నుండి ఉన్న సాంఘిక దురాచారాలు అన్నిటినీ కూడా జయించి మన చరిత్రను మనం ఎలా పునర్నిర్మించుకుంటున్నాము అని చెప్పే నవల. సో యూ కెన్ కాల్ ఇట్ యాజ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ తంగలాన్.